భార్య భర్త అంటే ఏంటి? ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళు సంసారం చేయొచ్చు. వాళ్ళకు పుట్టిన బిడ్డలకి పెళ్లి చేసిన తర్వాత బిడ్డలైతే వాళ్ళ భర్తలతో సంసారం చేయకూడదు. బిడ్డలకు తల్లిదండ్రులు చెప్పే విధానం ఏం తెలుసా? అమ్మ, నీకు పెళ్లి చేసిన తర్వాత కూడా మమ్మల్ని చూసుకున్న బాధ్యత నీదే. నీ భర్తతో ఇడిచిపెట్టి కావాలంటే ఆడికి విడాకులు ఇచ్చి కోట్టమ్మడి తిప్పు అని బదనం అడుగుదాం. 40 లక్షలు 50 లక్షలు ఆడు పుణ్యానికి కష్టపడి ఉంటాడు, ఆడ దాచిపెట్టింటాడు, ఒక చెట్టు వేసింటాడు, ఆ చెట్టు తెంచుకొని వస్తాడు, మనకి 40 లక్షలు 50 లక్షలు ఇస్తాడు, మనం సంతోషంగా బతుకుదాం. ఇన్ని అయిపోయిన తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం, వాడిని ఒక 40-50 లక్షలు తీసుకొని వస్తాడు, ఆడికాడ మనం తిందాం, మనం ఇలాగే జీవించుకుంటూ పోదాం. ఈ అబ్బాయిలు అనేది ఉంటారు, పోతారు. ఇది కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులకు బుద్ధి చెప్పనీకే మాలాంటి స్త్రీ శక్తి సంఘం నిలబడుతుంది. ప్రజల సపోర్ట్ మీది కూడా కావాలి. మా కాడికి కేసులు వచ్చినాయి. ఇందులో మొదటి కేసు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసుకు చాలా కీలకమైన ప్రశ్నలు. ఎటువంటి ప్రశ్నలు అంటే, ఈ అమ్మాయి తరపు నుంచి ఒక పెద్ద ఉన్నతమైన ఒక నాయకత్వం చేసిన వ్యక్తి సపోర్టు, లా చదివిన వ్యక్తి సపోర్టు, చుట్టూ ఉన్న మేము పెద్ద మనుషులం అన్న వ్యక్తుల సపోర్టు ఈ అమ్మాయికి. మగపిల్లడు ఏమైనా పర్వాలేదు, మగపిల్లడు కష్టపడి కన్న తల్లి వద్దు, తండ్రి వద్దు, ఆ కుటుంబం వద్దు. అబ్బాయి ఒక్కడే మనకు కావాలి, అబ్బాయి జాబ్ చేయాలి, అబ్బాయి జీతం మనకు కావాలి, వాళ్ళు సంపాదించిన డబ్బులు మనకు కావాలి, వాళ్ళు కష్టపడి కూడబెట్టుకొని సంపాదించుకుని అంత ఇంత ఆస్తి ఉంటే అది మనకు కావాలి. కానీ వాళ్ళ అమ్మ రోడ్డు మీద పోయినా పర్వాలేదు, ఎందుకంటే అబ్బాయికి జన్మం ఇచ్చింది కాబట్టి. వాళ్ళ అమ్మ ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగా బతికిన దాన్ని, వీడు రోడ్డు మీద బతికినోడు, నేను మంచి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, వీడు రోడ్డు మీద నుంచి చెడ్డ కుటుంబం నుంచి వచ్చినోడు, వాడు ఎట్టయినా వచ్చేస్తాడు, నేనైతే బాగుండాలి, నన్నైతే మీ అమ్మ ఒక మాట అనకూడదు, మీ అమ్మ నన్ను ఆ మాట అన్నది కాబట్టి నేను హర్ట్ అయిపోయినా, ఈ అమ్మాయి హర్ట్ అయిందని పెద్ద మనసు సపోర్టు, ఇవన్నీ కూడా 2 రోజుల్లో ప్రజల ముందు పెట్టబోతున్నాం. రైట్ ఎవరిది, రాంగ్ ఎవరిది ఆలోచించండి. మేమైతే కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకొని ఎవరిది తప్పున్నా ఎవరిది రాంగున్నా ప్రతిదీ మీడియా ముందు మేము ప్రజల ముందు తేబోతున్నాం. ఇందులో పెద్ద మనుషులను కూడా ప్రజల ముందుకు తేబోతున్నాం. మీరు కాస్త మంచి చెడు మా కామన్ బాక్స్ తెలపండి. నేను ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, బిడ్డని కనడం పెద్ద విషయం కాదు, బిడ్డలు ఎలా మనం పెంచుతున్నాం, వీళ్ళకి పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఎలా ఉంటున్నారు, భర్తతో ఎలా ఉంటున్నారు, ప్రతి తల్లికి తెలియదు ఏమి లేదు. నీవు కూడా ఒకప్పుడు కోడలివే, నీ అత్తతో నువ్వు ఎలా సంసారం చేసావు, ఇప్పుడు నీ భర్తతో నువ్వు ఎలా సంసారం చేస్తున్నావు, నీ బిడ్డకు అవే మాటలు అవే గుణాలు నేర్పించి అత్తవారింటికి పంపించమని ప్రతి తల్లిదండ్రికి నేను చెప్తున్నా. ఏ ఒక్కరు తేడా చేస్తే కోర్టు ఇడిచిపెట్టవచ్చు, చట్టం ఇడిచిపెట్టవచ్చు, భగవంతుడు చూసి చూడనట్టు ఉంటాడేమో, కానీ కర్మఫలం కాలం మిమ్మల్ని ఇడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. ఉంటాం.